నరేంద్ర మోడీ గారి నాయకత్వం 2 నిమిషాల క్రితం గౌరవనీయులు మనం ఎవరి కోసమైతే 40 డిగ్రీల టెంపరేచర్లో కూడా దాదాపు 3 గంటల నుంచి ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తా ఉన్నామో గౌరవనీయులు పెద్దలు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరుగాంచి ఒంటి చేత్తో ఈ దేశ పార్లమెంట్లో మనకు అవసరం ఉన్నటువంటి అన్ని చట్టాలని ఒంటి చేత్తో నడుపుతున్నటువంటి నాయకులు గౌరవనీయులు అమిత్ షా గారు ఇప్పుడే సిద్దిపేట గడ్డపై అడుగు పెట్టడం జరిగింది. మరొక 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి పెద్దలు అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్త బంధువులకి ఇంత ఎండ కొడుతున్నా రగనను ఆశీర్వదిద్దామని ఇక్కడికి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మా మాతృమూర్తులకి బూత్ కమిటీ అధ్యక్షులకి వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఆ గేటు బయట ఉన్నటువంటి మిత్రులు అమిత్ షా గారు వచ్చేస్తా ఉన్నారు. దయచేసి లోపలికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పంచుతా ఉన్నారు. ఓహో మన మెదకు గడ్డ మీద తండు పుట్టిందో, ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో. కూర్చోవాలమ్మా 2 మినిట్స్ వచ్చేస్తారు. కూర్చోవాలి దయచేసి. ఈడికే వస్తారు, మీకు అందరు కనబడతారు. కూర్చోవాలి దయచేసి. బాబు సౌండ్ ఆపాలమ్మా, పాటల సౌండ్ ఆపాలమ్మా. కార్యకర్త బంధువులు కూర్చోవాలి. బయట ఉన్న వాళ్ళు కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మే 13వ తారీఖున రవి కూర్చోవాలమ్మా, కూర్చోవాలి దయచేసి అందరు. ఇటువైపు కూడా శ్రీకాంత్ కూర్చోవాలమ్మా అన్న, అందరు కూర్చోవాలి. 2 మినిట్స్లో స్టేజ్ పైకి అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. మే 13వ తారీఖున భారత పార్లమెంట్కి, మెదక్ పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ ముందు 3 అభ్యర్థులు కనబడతా ఉన్నారు. కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను బీజేపీ నుంచి పార్లమెంట్కి మీ అందరి ఆశీస్సులు కోరుతూ నరేంద్ర మోడీ గారి దీవెనలతో కేంద్ర పార్టీ ఆశీస్సులతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఇంకో పక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరిట అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2021లో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి. వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసిన, కలెక్టర్గా పనిచేసిన, 10 ఏళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసిన అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కషీర్కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు, ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని, పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి. గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిర్రు. కానీ రైతుల ఉసురు తీసుకోలే, రైతుల్ని గోసపోసుకోలే, అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు. ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద, మల్లన్న సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో
సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి